నమస్తే అండి. నమస్తే అన్న. ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ ఒకటే వస్తున్నారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ ఇన్ని ఏకమైన జరిగిన జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఏమి చేయలేరు. ఎందుకని వాళ్ళు అంటున్నారు డెవలప్మెంట్ ఏం చేయలేదు అంటున్నారు? చంద్రబాబు నాయుడు ఇంతకుముందు చాలా సార్లు 3 సార్లు సీఎం చేశాడు, ఏం చేశాడు? ఇవాళ సీఎం ఒక్కసారి సీఎం అన్నది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం ఎంత అభివృద్ధి చేశాడు, అలాంటి అభివృద్ధి కాదు. ప్రతి సంక్షేమ పథకాలు కూడా పెద్దలోకి తీసుకెళ్ళాడు. ప్రతి పేదవాడిని కూడా ఇవాళ గుండెల్లో పెట్టుకున్నాడంటే ఆయన పేరు చెప్పుకొని బతుకుతుంది జనం అంతా. అలాంటప్పుడు మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి వారే. మరి వాళ్ళు అంటున్నారు ఎక్కువ హామీలు ఇస్తున్నారు కదా, టీడీపీ అలియన్స్ మొత్తం, అంటే టీడీపీ, పవన్ కళ్యాణ్, బీజేపీ ఎక్కువ హామీలు ఇస్తున్నారు. ఎన్ని హామీలు ఇచ్చినా అలాంటి హామీలు అయితే నమ్మరు. చంద్రబాబు నాయుడు అంత ముందు హామీలు ఇచ్చేసి అన్ని బొమ్మలు ఇచ్చినాడు. ఈ వల్ల మేస్తారు. జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడంటే మాట ప్రకారంగా పనులు చేస్తాడని ప్రతి ఒక్క గుండెల్లో నాకేసి ఉన్నది. ఎంతో మందిని చెప్పినా జరిగే కానీ జనాలు వినరు. చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, నరేంద్ర మోడీ చెప్పినా జరిగే కానీ ఎవరో వాళ్ళకిద్దరు మాటలు అందరూ చూసేనారు. వాళ్ళు ఏ మాట కూడా నిలబెట్టుకోలేదు. ఇంతకుముందు అయితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అన్నాడు, మాట అన్నాడు, మాట ప్రకారంగా ప్రతి ఒక్క పని కూడా చేశాడు. మళ్ళీ అంత నాయకుని చూడాలంటే చూడలేరు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. మరి ఇన్ని హామీలు ఇస్తున్నారు కదా, నమ్మరంటారా? జనాలు అమ్మి పరిస్థితులు అనుకుంటారు. ఏ పని చేసి చూపించారు? ఇంతకుముందు ఏమన్నారు అనుకున్నావు? ఇంటికో ఉద్యోగం అన్నాడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడా? ఇంటికో జాబ్ అన్నాడు ఇచ్చాడా? అలాంటి ఏమీ కూడా లేదు. మీకు రుణమాఫీలు అన్నాడు చేశాడా? అది లేదు. ఇంకే ఏం చేశాడు ఆయన? ఎందుకు ఎలా నమ్ముతారు? నమ్మి పరిస్థితులు జనాలు అయితే లేరు. ఇవాళ మళ్ళీ సీఎం 175 సీట్లతోటి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. థ్యాంక్ యూ.